హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పునిచ్చింది. 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తమిళనాడులో 6 ఏళ్ల కిందట కస్టడీ హత్య కేసులో ఓ తండ్రి కొడుకులు చనిపోయారు. అత్యంత క్రూరమైన అధికార దుర్వినియోగ కేసుగా కోర్టు ఈ కేసును అభివర్ణించింది. అందుకే ఆ 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ సంచలనమైన తీర్పునిచ్చింది. 2021 జూన్ 9వ తేదీన తమిళనాడులోని సాతాన్కులం అనే ఒక ఏరియాలో ఒక మొబైల్ షాప్ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా తెరిచి ఉంచారనే ఆరోపణలతో పోలీసులు జయరాజ్ అనే ఆ మొబైల్ షాప్ యజమానిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి క్రూరంగా చాలా దారుణంగా కొట్టడం స్టార్ట్ చేశారు. అప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి ఆయన కొడుకు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అతనిపై కూడా కేసు పెట్టి ఆ తండ్రి కొడుకునిద్దరిని రాత్రంతా చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళ శరీరం నుంచి దారుణంగా రక్తస్రావం అయినా కూడా పట్టించుకోకుండా చిత్రహింసలు పెట్టారు. ఆ రక్తాన్ని తండ్రి కొడుకుల చేతనే శుభ్రం చేయించారు. ఆ తర్వాత వీళ్ళు కొట్టే దెబ్బలకు తట్టుకోలేక చచ్చిపోయారు. ఈ కేసు చాలా సంచలనమైంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపడితే సిబిఐకి అప్పగించింది కోర్టు. సిబిఐ 6 ఏళ్ల పాటు విచారణ జరిపించి ఇందులో ఆ తండ్రి కొడుకులు కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరవలేదు అని, అదేవిధంగా 10 మంది పోలీసులు ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్తో పాటు మొత్తం 10 మందిపై కేసు నమోదైంది. అయితే ఇందులో 10వ వ్యక్తి కరోనా సమయంలో చనిపోవడం జరిగింది. ఈ 9 మందిపై విచారణ చేశారు. ఈ విచారణలో వీళ్ళు క్రూరంగా కొట్టి చంపారనే విషయం బయటకు వచ్చింది. ఇదే విషయాన్ని కోర్టుకు సిబిఐ సమర్పించింది. అయితే కోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. ఈ 9 మంది అత్యంత క్రూరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ తండ్రి కొడుకులను చంపేశారని చెప్పేసి కోర్టు ఈ 9 మందికి మరణశిక్ష విధించింది. ఇది అరుదైన కేసు, అరుదైన తీర్పు. పోలీసులు అనేవాళ్ళు మనకు రక్షణ కల్పించే వాళ్ళు, రక్షక భటులు. కానీ అలాంటి రక్షక భటులే అత్యంత క్రూరంగా వాళ్ళు తండ్రి కొడుకులను చంపడం అనేది నిజంగా ఎవరూ జీర్ణించుకోలేని విషయం. అందుకే కోర్టు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఆ 9 మందికి మరణశిక్ష విధించారు. ఇక వాళ్ళు రేపు సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా, దీనిపై ఇంకా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి.